ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం శుభ శుక్రవారం జరుపుకుంటా ఉన్నాం. సకల మానవాళికి ఇది శుభ శుక్రవారంగా చరిత్ర చెప్తా ఉంది. ఎందుకు ఈ శుభ శుక్రవారం మనం జరుపుకుంటున్నామని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువైన అయిన యేసుక్రీస్తు శిలువపై మన కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణం మన కోసం అర్పించారు. అటువంటి ఈ సందర్భాన్ని మనము శుభ శుక్రవారంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ శుభ శుక్రవారం దినమున శిలువపైన క్రీస్తు ప్రభు 7 మాటలు పలుకుచూ ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించారు. ఆ సందేశంలో ఉన్నటువంటి సారాంశము చాలా గొప్పదిగా ఈ ప్రపంచంలో ప్రశంసించబడుతూ ఉంది. అందులో భాగంగా మనం ఈరోజు యేసు ప్రభు పలికినటువంటి మాట, శిలువ పైన యేసు ప్రభు పలికినటువంటి 3వ మాటను గురించి ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట గురించి చెప్పబడుతూ ఉంది. యేసు ప్రభు సువార్త రాసినటువంటి శిష్యులంతా కూడా ఆయనను వెంబడించి ఆయనకు దగ్గరగా ఉండి ఈ సువార్తను మనం రాసినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే శిలువ పైన పలికినటువంటి 7 మాటలు కూడా ప్రపంచానికి అందించబడ్డటువంటి వరంగా మనం చెప్పుకోవచ్చు. శాంతి సందేశాన్ని, క్షమ సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి అవతారమూర్తి యేసు ప్రభు. ఆయన పలికినటువంటి మాటల్లో 3వ మాట గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం స్నేహితులారా. చూడండి, 9, 10, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చూడండి, యేసు శిలువ దగ్గర నిలిచినటువంటి తన శిష్యుణ్ణి, తన తల్లిని చూసి ఆ శిష్యునికి తల్లిని అప్పగించాడు. చెప్తా ఉన్నాడు, తన తల్లితో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని మన యేసయ్య చెప్తా ఉన్నాడు. యేసయ్య ఆ యొక్క శిలువ శ్రమ అనుభవిస్తూ కూడా తన తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే తాను ఇంటికి పెద్ద కుమారుడుగా ఉంటా ఉన్నాడు. తన బాధ్యతను మర్చిపోలేదు మన యేసయ్య. యేసయ్యకు మాదిరి ఇంకెవరూ లేరని మనం చెప్పుకోవచ్చు స్నేహితులారా. ఈ రోజుల్లో శ్రమ పడేవారు ఎవరైనా సరే, నేనే శ్రమలో ఉన్నాను, నిన్నేం చూస్తానని తల్లిదండ్రులను విసుక్కున్నట్టుగా, కసురుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ నా యేసయ్య అంటా ఉన్నాడు, ఆ శిలువలో నిలబడి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్తా ఉన్నాడు. మనం చూస్తే ఆ యొక్క శిష్యునితో కూడా చెప్తా ఉన్నాడు. 27వ వచనం, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి స్నేహితులారా, ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆ శిష్యుడు వెంటనే ఎలాంటి తడువు చేయకుండా ఆమెను ఇంట చేర్చుకున్నాడు అని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మను చనిపోయే వరకు ఈ యొక్క యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు పోషించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నటువంటి కాలములో ఈ యొక్క శిష్యుడు ఆయన యొక్క రొమ్మున ఆనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చూడండి, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు
రొమ్మున అనుకున్నటువంటి శిష్యుడు, యేసు ప్రభు ఎంతగానో ప్రేమించిన శిష్యుడు. యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 23వ వచనంలో 25వ వచనంలో చెప్పబడుతూ ఉంది. యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు ప్రభుకి రొమ్మున అనుకున్న శిష్యుడు మరి యోహాను గారు. ఎందుకంటే యేసు ప్రభును దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించినటువంటి ఈ శిష్యునికి మరి తన తల్లిని అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ ఘోర కలువరి శ్రమలో కూడా యేసయ్య తల్లిని మర్చిపోకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తూ మరి ఆయన తన తల్లిని శిష్యునికి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు దేవుని ప్రజలకు తల్లి అని, లేకపోతే ఆమె ఇంకా ఎవరికో తల్లి అని కాదు, కానీ మరి తన బాధ్యత. చాలామంది మరియమ్మను ఆరాధిస్తూ ఉన్నారు, మరియమ్మను పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి మించి మనం ఎవరిని పూజించకూడదు. తల్లిగా యేసు ప్రభు మరియమ్మను గౌరవించారు. పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెప్తా ఉంది. ఈ రోజులలో తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఈ లేఖనం చెప్తా ఉంది. చాలామంది మరి బైబిల్లో చెప్పబడ్డట్టుగా తల్లిదండ్రులను విడిచి పెళ్ళైన తర్వాత మరి వారి ఇరుగురు ఏక శరీరం అవుదురు, భార్యాభర్తలు అని చెప్పే విషయాన్ని బాగా మంది వక్కానిస్తూ ఉన్నారు. కానీ అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, తల్లిదండ్రులను విడిచి అంటుంది కానీ మరిచి అనట్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి స్నేహితులారా. లేఖనం ఏం చెప్తా ఉందో ఒకసారి పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రుల విషయంలో ఏం చెప్తా ఉందో మనం ఈ యొక్క రోజున మనం గమనించుకుందాం స్నేహితులారా. శిలువ పైన ఉన్నటువంటి నా ప్రభువు తన తల్లిని మరవకుండా తన బాధ్యతను నెరవేర్చి తన తల్లికి భద్రతను భరోసాను కల్పించి మరి యేసు ప్రభు తన తల్లిని శిష్యునికి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం స్నేహితులారా. More option. Telugu Bible. Bring. Adapt. Telugu Bible. Open nav. చూడండి, Bible. Read reference. Verse. Hist. Favorite verse. చూడండి ఒక్కొక్క Navigate. Highlighted. More op. సామెతలు 10. 1. Button. సామెతలు 10:1. జానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చూడండి, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని చెప్తా ఉంది. ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి మనము బుద్ధి కలిగి ఉన్నామా, బుద్ధి లేకుండా ఉన్నామా అనేది మనం గమనించాలి స్నేహితులారా. జ్ఞానము కలిగిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తారని, బుద్ధి లేని వాళ్ళు తమ తల్లిదండ్రులకు దుఃఖము కలిగిస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనము బుద్ధి కలిగి తెలివి కలిగి నా యేసయ్య తన బాధ్యతతో తన తల్లి పట్ల ఎలా వ్యవహరించాడో మనం కూడా తల్లిదండ్రుల పట్ల అలా వ్యవహరించవలసిన వారమై ఉంటున్నాం స్నేహితులారా. ద్వితీయోపదేశ కాండము 27. 16. Button. చూడండి, ద్వితీయోపదేశకాండం 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తల్లినైనను నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడగును దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు. యేసయ్యను చూస్తూ ఉన్నాం, కలువరి శిలువలో శ్రమ పొందుతూ ఉన్నాడు, రక్తమంతా కారిపోయింది, ఆ యొక్క బరువు మోస్తూ ఉన్నాడు, మేకుల మధ్య వేలాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ తాను దీన స్థితిలో ఉండి కూడా తన తల్లి బాధను, తన తల్లిని చూసి గుర్తించి ఆదరించినట్టుగా మరి నిర్లక్ష్య పెట్టకుండా తన బాధ్యత నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టువారు శాపగ్రస్తులు అవుతారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టకూడదని తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 21. 15. Button. నిర్గమకాండము 21:15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. చూడండి, తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అని దేవుని వాక్యం చెప్తా ఉంది స్నేహితులారా. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, వృద్ధాశ్రయాల్లో వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులను కొట్టువాడు
నిశ్చయంగా మరణశిక్షను ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరికైనా తల్లిదండ్రులను కొట్టే లక్షణాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉన్నా కూడా మరి మనల్ని వాళ్ళు పెంచి పోషించారు కనుక వాళ్ళను కొట్టువాడు మరణశిక్షను ఉంటాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వాళ్ళను కొట్టకూడదు, వాళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్గమకాండము 21:17 button. నిర్గమాకాండము 21:17. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. చూడండి, తల్లిదండ్రులను శపించువాడు మరణశిక్ష నొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు 6:2 button. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటా ఉంది. ఎఫెసీయులకు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీయులకు 6:3 button. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. గమనించండి స్నేహితులారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మరి తల్లిదండ్రులను సన్మానిస్తే భూమి మీద మనము దీర్ఘాయుష్మంతులమవుతాము అని చెప్తా ఉంది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులను సన్మానించడము అనేది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరొకసారి వినండి. ఎఫెసీయు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులను సన్మానించడం అనేది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి మొదటి ఆజ్ఞను పాటించకపోతే మిగతా ఆజ్ఞలు వేటిని మనం పాటించము కనుక ఈ యొక్క ఆజ్ఞను మనం గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను సన్మానించాలి అని తెలియజేస్తా ఉన్నాను. లేవీకాండము 19:3 button. లేవ్యాకాండము 19:3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరి దేవుడైన యెహోవా చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు భయపడాలి అని చెప్తున్నాడు. కానీ ఈ రోజులలో ఎవరు కూడా తల్లిదండ్రులకు భయపడకుండా వారిని ఎదిరిస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది తల్లిదండ్రులకు భయపడాలని. కాబట్టి వాక్యం చెప్పినట్టుగా విందాం స్నేహితులారా. సామెతలు 23:22 button. సామెతలు 23:22 ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం స్నేహితులారా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. చూడండి స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి సిలువలో శ్రమ పడుతున్న నా యేసయ్య ముదిమిలో తన తల్లిని నిర్లక్ష్యము చేయలేదని స్నేహితులారా. ప్రతీది లేఖనము నెరవేరునట్లుగా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క విషయంలో కూడా నా యేసయ్య తప్పిపోలేదు. నా యేసయ్యను పోలి మనం నడుచుకోవాలి. మన తల్లిదండ్రులను వారి యొక్క ముదిమి యందు మనము నిర్లక్ష్యము చేయకూడదని ఈ సమయంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను స్నేహితులారా. సామెతలు 23:25 button. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను, సంతోషపెట్టవలను. చూడండి, సామెత నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. వాళ్ళు ఏదో కోరుకోరు స్నేహితులారా. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మరి మనం కూడా సత్ప్రవర్తన కలిగి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 15:4 button. మత్తయి సువార్త 15:4.
తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించు వాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులను దూషించేవాడు తప్పక మరణం నొందవలనని దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 15:5 button. మత్తయి సువార్త 15:5 మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. చూడండి, చాలామంది తమ తల్లిదండ్రులకు ఏదన్నా ఇవ్వాలంటే అది నీకు ఇవ్వడం కాదు, నేను అది నీ తరఫున దేవునికి ఇస్తాను, దేవునికి ఇచ్చినా మీకు ఇచ్చినా ఒకటే. మరి తల్లిదండ్రులకు ఇంట్లో తినడానికి తిండి లేకున్నా కూడా మరి దేవునికి ఇచ్చి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయకూడదని మరి దేవుని వాక్యం చెప్తా ఉంది. మార్కు సువార్త 7:11 కూడా ఇదే విషయాన్ని, మరి నా వలన నీకేమైనా కావాలంటే అది కోర్బాను అంటే దేవార్పితము అని దేవుని వాక్యంలో చెప్తా ఉంది. అలా మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని చెప్తా ఉంది. మరి తల్లిదండ్రులను గణపరచకూడదు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఎప్పుడు వారిని గణపరచాలి, మరి తల్లిదండ్రులకు ఇవ్వవలసింది వారికి ఇవ్వాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను మీకు ఇవ్వను కానీ నేను దేవునికి మాత్రమే ఇస్తాను అని మనం చెప్పకుండా తల్లిదండ్రుల స్థానాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదటిగా దేవుణ్ణి మనం గౌరవించి ఆ తదుపరి స్థానం తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇచ్చి వారిని కూడా ఆదరించి మరి వారిని కూడా ప్రేమించి వారిని కూడా నిర్లక్ష్య పెట్టకుండా వారిని కూడా సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండము 20:12 button. నిర్గమకాండము 20:12 10 ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది కూడా ఒక ఆజ్ఞగా ఉంటుంది. చూడండి ఎన్నిసార్లు వస్తూ ఉందో మరి తల్లిదండ్రులను సన్మానించాలి అనేది. కాబట్టి వాళ్ళని నిర్లక్ష్య పెట్టకూడదు, వాళ్ళని సన్మానించాలి. ఇది దేవుని ఆజ్ఞ అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లేఖనాలన్నీ నా యేసయ్య పాటిస్తూ తన తల్లిని ఆదరించినట్టుగా, శిష్యునికి అప్పచెప్పినట్టుగా, తనకు ఒక భరోసా కల్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం స్నేహితులారా. సామెతలు 15:20 button. జానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చూడండి, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని మనము బుద్ధిహీనులుగా ఉండకూడదు నాయన. మరి యేసయ్యను గౌరవిస్తూ యేసయ్యను మాదిరిగా తీసుకొని మన జీవితాన్ని మనం గడుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనం బుద్ధి కలిగిన వారంగా ఉంటాం. యేసయ్య మన జీవితంలో లేకపోతే మనం బుద్ధిహీనులుగా మారుతాం. సహోదరి సహోదరులారా, సామెతలు 30:11 button. చూడండి, సామెతల గ్రంథము 30:11 ఏం చెప్తుందో చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని శపిస్తూ తల్లిని దీవించని తరము కలదు. మరి ఈ తరం ఇలాంటిదే స్నేహితులారా. తండ్రిని శపిస్తూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టుగా తిడుతూ ఉన్నారు. నువ్వేం సంపాదించావు, నువ్వేం చేసావు, మా కొరకు నువ్వేం దాచిపెట్టావు అని అతన్ని శపిస్తూ తల్లిని దీవించకుండా తల్లిని కూడా అగౌరవపరుస్తూ ఉన్నావులే, నువ్వు మాత్రం కన్నావులే ఒప్పొల్లా, ఇలా తల్లిని అనరాని బూతులు మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టుగా చేసేటువంటి తరము కలదు అని చెప్తున్నాను. మరి అది ఈ తరమే, ఇలాంటి మూర్ఖతరమే అని మీరు గమనించాలి స్నేహితులారా. సామెతలు 30:17 button. తండ్రిని అపహసించి తల్లి మాత్ విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును. మరి తల్లిదండ్రుల మాట వినకపోతే మరి లోయ కాకులు వచ్చి ఆ యొక్క కన్నులు పీకుతాయి, పక్షిరాజు వాటిని తినివేస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి స్నేహితులారా, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టొద్దు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరి పరిశుద్ధ గ్రంథం ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ద్వితీయ నీ దేవుడైన సామెతలు 20
20 button. సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచికటిలో ఆరిపోవును. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, తల్లిదండ్రులను దూషించే తరము కలదు అని చెప్తా ఉన్నాడు. అలాంటి తరంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులను అపహసిస్తారు అని చెప్తా ఉన్నాడు. అలా దూషిస్తే వారి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం చెప్తా ఉంది. మరి మనం తల్లిదండ్రులను దూషించకుండా ఉండాలి. వారిని నిర్లక్ష్య పెట్టకూడదు. వారిని సన్మానించాలి. తర్వాత మనకు క్షేమం కలగాలంటే ఏం చేయాలో కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది స్నేహితులారా. సామెతలు ద్వితీయోపదేశ కాండము 5:16 button. చూడండి, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీకు క్షేమము కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసయ్య కూడా స్నేహితులారా తన తల్లిని ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తాను ప్రేమించిన శిష్యునికి మరి యేసయ్య తన తల్లిని అప్పగించాడు. మన తల్లిదండ్రులకు మనం కూడా భరోసా భద్రత కల్పించవలసిన వారమై ఉంటున్నాం. ఈ సమయంలో శిలువ పైన యేసయ్య పలికినటువంటి ఈ 3వ మాట ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం స్నేహితులారా. ఏంటంటే, ఒకటి, మన తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు. రెండవది, మనం మన తల్లిదండ్రులను సన్మానించాలి. మూడోది, మనకు క్షేమము కలుగునట్లు, మనము దీర్ఘాయుష్మంతులమగునట్లు తల్లిదండ్రులను సన్మానించాలి. ఇలా యేసయ్యను మాదిరిగా తీసుకొని లేఖనము చెప్పినట్టుగా, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా తల్లిదండ్రులను మరవకుండా మరి వారిని ఆదరిస్తూ వారి ముదిమియందు వారిని నిర్లక్ష్యము చేయకుండా, వాళ్ళు మనం పసితనంలో ఉండగా మనల్ని ఎలా చూసుకున్నారో అలా వారిని చూసుకొని వాళ్ళను తృప్తిపరచాలని, మన జీవితంలో యేసయ్య మనకు మాదిరిగా ఉండాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ, ఈ మాటలు విన్నటువంటి మనము మరి యేసయ్యను అనుసరిస్తూ తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి మనకు మేలు కలుగునట్లు మరి మనం తల్లిదండ్రులను సన్మానించాలని తెలియజేస్తూ, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే అని చెప్తా ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఎప్పుడైతే తన తల్లిని శిష్యునికి అప్పగించాడో ఆ శిష్యుడు వెంటనే ఆమెను ఇంట చేర్చుకొనెను, ఆ గడియ నుండే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ రీతిగా మరి మనము కూడా ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలకు విధేయత చూపి తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టక వారిని సన్మానిస్తూ దీర్ఘాయువు క్షేమం మనకు కలగాలని కోరుకుంటూ, ఈ నా మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదింపజేసి ఫలింపజేయునుగాక. ఆమెన్.